లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఎట్లా వస్తాయంటే, నీకు టైం రానప్పుడు నీ మీద ప్రతి ఒక్కడు అధికారం చెలాయిస్తాడు, అరుస్తాడు, బెదిరిస్తాడు. అది చూసి నిజంగా కర్మ అనేది ఉందా? ఉంటే ఇలాంటి వాళ్ళు ఎందుకు బాగుపడుతున్నారు అని మనకు అనిపిస్తుంది. ఇది విన్నాక చెప్పు. కాలం మారింది, వర్షాలు బాగా పడుతున్నాయి, చెరువులు నిండగానే కప్పలు చేరుతాయి. అందులోని కప్ప బీభత్సంగా అరుస్తుంది. ఆ టైం వచ్చింది, నాకు ఇంకా డోకా లేదు, ఇంకా నాకు ఎదురే లేదనుకొని గట్టిగా అరవడం మొదలుపెట్టింది. పక్కనున్న జీవాలన్నీ కూడా చిర్రెత్తుకొచ్చాయి. బట్ దాని టైం కదా, అది అరుస్తుంది. కానీ దాని అరుపులు ఎక్కడికి వెళ్తున్నాయి తెలుసా? పక్కనే ఉన్న పొలంలో ఉన్న పాము దగ్గరికి వెళ్తుంది. సో కప్ప అరిచింది, పాముకు సిగ్నల్ వెళ్ళింది, జర్రునొచ్చి దీన్ని వేసుకొని వెళ్ళిపోయింది. దీనిలో నీకు అర్థమైన నీతి ఏంటి? ఎదుటివాడు అహంకారంతోనో, అహంభావంతోనో, అధికార మదంతోనో నీ మీద పెత్తనం చెలాయించినా, నీ గొప్పదనాన్ని చూపించుకోవడానికి నోరు పారేసుకున్నా నువ్వు నిమ్మకుండు. వీడిని తలదన్నేవాడికి దాని సిగ్నల్ తప్పకుండా వెళ్తుంది. కర్మ అంటే మన చేతిలోనే అనుభవించాలని లేదు, వాడు ఎవరి చేతిలో అనుభవించాలో ముందే రాసి పెట్టుంటాడు. సో వాళ్ళ మీద కక్ష పెంచుకొని బాధపడే దాంట్లో నీ టైం వేస్ట్ చేసుకోకు. వాడి టైం వచ్చినప్పుడు కథ ముగించే వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు.